సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఐఫోన్ 17 అయితే కంపేరింగ్ అయితే చేద్దాం. ఐఫోన్ 17 అయితే ఆఫర్ ప్రైస్ అయితే 79,000 అట్లున్నది. సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అయితే 87, 86 అట్లున్నది. సామ్సంగ్లోనైతే 80 రీడ్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు, యాపిల్లోనైతే A19 బయోనిక్ చిప్ అయితే ఇచ్చిళ్ళు. రెండింటిలో గీక్ బెంచ్ స్కోర్ ఎంత వచ్చిందని మొత్తం స్క్రీన్ పైన వేసిన. కొంచెం యాప్స్ అయితే సామ్సంగ్ మీకు అయితే ఫాస్ట్గా అయితే ఓపెన్ అయితే చేస్తుంది, ఫ్లిప్కార్ట్ ఇట్లా అవన్నీ యూట్యూబ్ అయితే. కాకపోతే గేమ్ అయితే ఓపెన్ చేసినాం బీజిఎం అయితే మీకు ఐఫోన్ 17 తొందరగా అయితే ఓపెన్ అయితే చేసింది. రెండు ఫోన్స్ అయితే బీజిఎం అయితే మీకు 120 FPS హ్యాండిల్ అయితే చేస్తాను. ఒక 1 అవర్ అయితే మీరు ఐఫోన్లో అయితే గేమ్ ఆడుతుంటే కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతాయి, తొందరగా హీట్ అవుతుంది మీకైతే ఫోన్ అయితే. మీరైతే కంపల్సరీ ఫ్యాన్ అన్న ఏసీ అన్న ఆన్ చేసుకొని ఆడేది గేమ్ అయితే కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఐఫోన్లో. ఫోన్ అయితే హీట్ ఎక్కితే అంత పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది ఐఫోన్లోనైతే. కాకపోతే స్టేబుల్ FPS అయితే వస్తాయి మీకైతే, కొంచెం హీట్ అయినప్పుడు కొంచెం డ్రాప్ అయితే అవుతుంది. ఇనిషియల్గా అయితే మీకు సామ్సంగ్లో అయితే FPS అయితే కొంచెం డ్రాప్ అవుతుంది, కానీ మీరు గేమ్ ఆడుతుంటే మంచిగా మెయింటైన్ అయితే చేస్తుంది FPS అయితే సామ్సంగ్లోనైతే. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బెటర్ అయితే చేసి ఇప్పుడైతే సామ్సంగ్ ఫోన్స్లలో కూడా యావరేజ్గా FPS అయితే మీకు 170 అట్లా వస్తాయి మీకైతే. కాకపోతే మీకు సామ్సంగ్లో ప్లస్ పాయింట్ వచ్చేసి దీంట్లో బిగ్ డిస్ప్లే ఉన్నది కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఎనిమిస్ కూడా మీకు ఈజీగా అవుపిస్తారు. ఐఫోన్లో అయితే అరౌండ్ మీకు అయితే 1.5K డిస్ప్లే ఇచ్చారని చెప్తారు వీళ్ళైతే. సామ్సంగ్లో అయితే 6.9 ఇంచెస్ QHD ప్లస్ డిస్ప్లే అయితే ఇచ్చారు, ఇది కూడా 1.5K డిస్ప్లే. రెండిట్లో పీక్ బ్రైట్నెస్ పరంగా అయితే మీకు యాపిల్ ఎక్కువ అయితే ఉన్నది పీక్ బ్రైట్నెస్ అయితే. అవుట్డోర్ లో కూడా కొంచెం బెటర్ విజిబిలిటీ అయితే ఉన్నది. రెండు ఫోన్స్లలో HDR వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ కూడా ఉన్నది. హ్యాప్టిక్స్ పరంగా నాకు కొంచెం ఐఫోనే బెటర్ అనిపించింది. సామ్సంగ్ లో కూడా బాగానే ఉన్నాయి, కొంచెం ఐఫోనే బెటర్ అనిపించింది నాకైతే. ఐఫోన్ లో మీకు ఫేస్ అన్లాక్ అయితే ఉంటుంది. సామ్సంగ్ అయితే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. స్పీకర్స్ పరంగా అయితే కొంచెం సామ్సంగ్ బెటర్ అనిపించింది, దాంట్లో బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది. ఫుల్ వాల్యూమ్ పెట్టిన ఐఫోన్ లో అయితే మీకు కొంచెం లౌడ్ వస్తుంది, కానీ అంత క్లారిటీ అయితే వస్తలేదు వాల్యూమ్ అయితే. సామ్సంగ్ అయితే మీకు 1 UI 8.5 మీద రన్ అవుతుంది. ఐఫోన్ అయితే iOS 27 మీద రన్ అవుతుంది. ఐఫోన్ లో మీకు 7 years అప్డేట్ అయితే వస్తాయి, సామ్సంగ్ లో 6 years అప్డేట్ అయితే వస్తాయి. రెండు ఫోన్స్లలో యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. కంట్రోల్ ప్యానల్ అయితే కొంచెం సామ్సంగ్ లో స్మూత్ అనిపిస్తుంది, కాకపోతే యాపిల్లో అయితే మీకు గ్లాస్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అది ఇంకా ప్రీమియం అయితే ఉంటుంది. ఇంకా సామ్సంగ్ లో మీకు అయితే గుడ్ లక్ యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ లో చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. రెండిట్లో లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. కొంచెం ఐఫోన్ లో బెటర్ అయితే ఉంటాయి సామ్సంగ్ కంటే లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ అయితే. ఇంకా సామ్సంగ్ లో మీకు అయితే గెలాక్సీ ఏ ఫీచర్స్ అన్ని ఉంటాయి. ఏ ఫీచర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి సామ్సంగ్ లో. అసలు యాపిల్ అయితే కాంపిటీషన్ కూడా చేయలేదు, అంత మంచి ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి సామ్సంగ్ లో అయితే. ఇంకా ఇంప్రూవ్ అయితే చేస్తారు, మరి యాపిల్ వాళ్ళు అయితే చూడాలి. సామ్సంగ్ లో అయితే మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. యాపిల్ లో అయితే అరౌండ్ 3700 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. రెండిట్లో స్క్రీన్ ఆన్ టైం అయితే సేమ్ వస్తుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. యాపిల్ లో మీకు అయితే 40 వాట్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. సామ్సంగ్ అయితే 45 వాట్ ఇచ్చిళ్ళు. రెండిట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. ఐఫోన్ లో అయితే 22 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిళ్ళు, Wi-Fi 7 ఇచ్చిళ్ళు, Bluetooth 6 ఇచ్చిళ్ళు. సామ్సంగ్ లో 18 5G బ్యాండ్స్ ఇచ్చిళ్ళు, Wi-Fi 7 ఇచ్చిళ్ళు, Bluetooth 5.4 అయితే ఇచ్చిళ్ళు. రెండిట్లో కెమెరాస్ ఏమేమి ఇచ్చిళ్ళు అని మొత్తం స్క్రీన్ పైన వేసిన. కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా రెండు ఫోన్ అయితే స్క్రీన్ పైన వేసిన. అల్ట్రా వైడ్ శాంపుల్ వేసిన, 1x శాంపుల్ వేసిన. కాకపోతే ఐఫోన్ లో అయితే మీకు కొంచెం ఎల్లోయిష్ గానే అయితే వస్తాయి ఫోటోస్ అయితే చూసుకోవచ్చు, అంత న్యాచురల్ అనేది అసలు. సామ్సంగ్ లో కొంచెం బెటర్ వస్తాయి ఫోటోస్ అయితే, కొంచెం వామ్ వచ్చినట్టు అనిపిస్తాయి ఫోటోస్ చూసుకోవచ్చు. అల్ట్రా వైడ్ శాంపుల్స్ కూడా కొంచెం అట్లనే అనిపిస్తాయి, కొంచెం వామ్ వచ్చినట్టు అనిపిస్తాయి హ్యూమన్ సబ్జెక్ట్ అయితే. ఐఫోన్ లో అయితే టెలిఫోటో లెన్స్ అయితే లేదు, మీకు సామ్సంగ్ లో టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చిళ్ళు. 3x లో ఫోటో తీసి ఇట్లా వస్తుంది, 5x లో తీస్తే ఇట్లనైతే వస్తుంది మీకైతే ఫోటోని అయితే. రెండు ఫోన్స్ ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన, ఎట్లా వస్తాయి ఏందని ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. బ్యాక్ సైడ్ మీరు రెండు ఫోన్స్లలో 4K 60 FPS లో వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీడియో పరంగా అయితే ఐఫోన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. ఐఫోన్ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే లో లైటింగ్ లో కూడా మీకు అయితే బెటర్ అయితే వస్తుంది ఐఫోన్ అయితే. సామ్సంగ్ లో కూడా బాగానే వస్తుంది, కానీ ఐఫోన్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ వస్తుందని చెప్పుకోవచ్చు వీడియోని అయితే. అందుకే అందరూ ఐఫోన్ కొనుక్కుంటారు వీడియో కోసం అయితే. వీడియో క్వాలిటీ అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఐఫోన్లో అయితే. ఇంకా జూమ్ చేసేటప్పుడు అయితే చాలా స్మూత్ అయితే వస్తుంది, సామ్సంగ్ లో అయితే అంత స్మూత్ అయితే వస్తలేదు జూమ్ చేసేటప్పుడు అయితే. ఐఫోన్ అయితే ఈజీగా మీరు అయితే 1 హ్యాండ్ తోటి అయితే యూజ్ అయితే చేయొచ్చు. కాంపాక్ట్ అయితే ఉంటుంది మీకైతే ఫోన్ అయితే. డిజైన్ కూడా మీకైతే ప్రీమియం అయితే ఇచ్చిళ్ళు. 177 grams అయితే ఇచ్చిళ్ళు. ఫోన్ వెయిట్ అయితే చాలా తక్కువ వెయిట్ అయితే ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అయితే మీరు అయితే 2 హ్యాండ్స్ తోటి అయితే యూజ్ అయితే చేయాలి. కొంచెం బిగ్ అయితే ఉంటుంది మీకైతే ఫోన్ అయితే. 1 హ్యాండ్ లోనైతే మీకు హ్యాండిల్ అయితే చేయలేరు మీరైతే ఫోన్ అయితే. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి 118 grams అయితే ఉన్నది. రెండు ఫోన్స్ లలో బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే ఇచ్చిళ్ళు. ఐఫోన్ లో అయితే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు, సామ్సంగ్ లో అయితే టైటానియం ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు. రెండిట్లో IP68 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. మీరు వీడియోస్ ఎక్కువ తీస్తారనుకుంటే మీరు తప్పకుండా ఐఫోన్ అయితే తీసుకోండి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఐఫోన్ లోనే బెటర్ అయితే ఉంటుంది. ఈ వీడియోని అయితే మీకు ఏదైనా నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.